గారు చెప్పండి సార్. జొన్నమిత్తుల వారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ నమస్కారం. చాలా థ్యాంక్స్ అండి. ఈ మధ్య ఫోన్ చూశాను, మీది నెంబరు. ఫోన్ కాల్ ఉంది. నేను నేను ఊళ్ళో ఐ వాజ్ అవే. కొన్ని కాల్స్ మిస్ అయ్యాయి. అది కాదు, నేను మెసేజ్ పంపించా కోర్టులో డెత్ సర్టిఫికేట్ వాడి లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వకపోయినా వాడికి పెనాల్టీ వేసి ₹1,00,000 ఇచ్చి ఇంట్రెస్ట్లు ఇచ్చి కర్ణాటక కోర్టులో మీకు పంపించా మెసేజ్, చూసారా? అవును. లైఫ్ సర్టిఫికేట్ వీళ్ళు మీరు చాలా కృషి చేస్తున్నారు. ఇక్కడ ఎన్వి రావు గారు వాళ్ళందరూ కూడా మన వాళ్ళు మెచ్చుకుంటున్నారు. ఇవాళ ఏఐబిఏ మీటింగ్ కూడా అందరూ బాయ్కాట్ చేసినట్టు మెసేజ్ వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. అసలు మీరు పట్టించుకోకపోతే దిక్కు మొక్కు ఎవడు, వాళ్ళు ఎందుకు లీడర్లుగా మీరు ఉండకుండా ఏఐబిఏ ఒక్కలో దాళ్ళు. అది కాదండి, మన ఆంధ్ర వాళ్ళు కూడా బుద్ధిగా జ్ఞానం లేదు. మన ఆంజనేయ శాస్త్రి గారు వాళ్ళు వీళ్ళు అప్పుడు కూడా చిన్న టైంలో మీరున్నారు. ఈయనమ్మ స్వామి భక్తులా వీళ్ళంతా ఏంటి తొక్కల భక్తులు? అప్పుడు కూడా ఎంఈ పాయింట్ సైకో ఫ్యాన్సీ అంతే. అంతే మరి. ఇవాళ మీరు ఫైట్ చేయమట్టి 20 ఏళ్ళ మట్టనే ఈ మాత్రమైనా పెన్షన్ వచ్చింది. రెస్టోర్ 2001 నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాం. అవును వి నో ప్రెటీ వెల్. కాదండి, దే హావ్ టు రెస్టోర్ విత్ ఆర్బీఐ పెన్షన్. అవును, అది అయ్యే వరకు మనం చంద్రచూడ్ గారు మంచి ఫేవరబుల్ గా ఉంటాడు. ఆయన ఉన్నప్పుడు మనకి ఏదైనా అవుతుందో ఏంటో. ఈ ఎలక్షన్ టైంలో ఆ సీతారామన్ ఏమైనా చేస్తుందా ఏదో ఏంటో నా బంధు వీళ్ళు అడ్డుపడితే వస్తున్నారు. అసలు ఎక్స్గ్రేషియో ఏంటి? ఎక్స్గ్రేషియో ఇవ్వాల్సిన అవసరం ఏముంది అంటే? ఎక్స్గ్రేషియా ఎందుకు వచ్చిందంటే అసలు ముందర మేము కూడా ఏమిటి ఎందుకు ఎక్స్గ్రేషియా అని చెప్పి మనం కూడా రియాక్ట్ అయ్యాం. కానీ కొంచెం ఆలోచించగా లేటెస్ట్ ఏంటంటే ఇట్ ఈస్ దిస్ ఎక్స్గ్రేషియా హ్యాస్ బీన్ గివెన్ అట్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ నిర్మలా సీతారామన్ ఓన్లీ. ఎందుకంటే వీళ్ళు డిలే చేస్తున్నారు ఎప్పటికప్పుడు. ఏమంటే కేసు ఉంది, సుప్రీంకోర్టు కేసు ఉంది, అది డబ్బులు లేవు, అది ఇది అని చెప్పి దే మిస్లెడ్ ఫైనాన్స్ మినిస్ట్రీ. యాక్చువల్లీ ఫైనాన్స్ మినిస్టర్ గారు వల్లనే ఇది ఈ పెన్షన్ అప్డేషన్ అనేది వచ్చింది ముందు. ఎందుకు వచ్చిందంటే 3 ఏళ్ల క్రితం ఆమె బిజినెస్ లైన్ లో ఇంటర్వ్యూ ఇచ్చింది ఓపెన్ గా. తర్వాత ఇన్ సపోర్ట్ ఆఫ్ రిటైరీస్, మీరు వర్క్మెన్ ఆర్గనైజేషన్స్, మీరు యువర్ ఇగ్నోరింగ్ రిటైరీస్. డిఫెన్స్ లో అయితే రిటైర్డ్ పీపుల్ కూడా, రిటైర్డ్ సర్వీస్ పీపుల్ కూడా వాళ్ళు దే ఆర్ ఎక్స్టెండింగ్ కోఆపరేషన్. మీరు కూడా అట్లా కోఆపరేషన్ చేయాలా ఫర్ రిటైరీస్, వాళ్ళ సంగతులు పట్టించుకోవాలని చెప్పి ఆవిడ చెప్పింది, అనౌన్స్మెంట్ ఇచ్చింది ఇంటర్వ్యూలో. తర్వాత ఐబీఏలో కూడా చెప్పింది, ఐబీఐ మీటింగ్ లో కూడా చెప్పింది, యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్. ఇమీడియట్ గా ఆమె ఏం చేసింది, ఇట్ ఈస్ హర్ ఇన్స్టెన్స్ ఓన్లీ. రాజ్యసభ యాక్ట్ కింద షీ కాన్స్టిట్యూటెడ్ ఏ కమిటీ, నవనీత కృష్ణ కమిటీ, ఆర్బీఐ కమిటీ, రాజ్యసభ యాక్ట్ కింద ఫర్ పెన్షన్ అప్డేషన్ ఓన్లీ, ఎక్స్క్లూజివ్లీ ఫర్ పెన్షన్ అప్డేషన్. The committee was constituted exclusively for pension updation in banks. మరి ఇవన్నీ చేసింది ఆమె. మొన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసులో కూడా పార్లమెంట్ లో షీ కాన్స్టిట్యూటెడ్ అనదర్ కమిటీ. పూర్తిగా వినండి. ఎస్గ్రేషియా కాన్సెప్ట్ కూడా అందుకే వచ్చింది. ఇలా డిలే చేస్తున్నారు, మీరు ఇలా డిలే చేయడం కుదరదు. ముందర కోర్టు కేసులు ఎలానైనా ఉండనివ్వండి, ఫస్ట్ వాళ్ళకి ఇమీడియట్ గా ఏదైనా సమ్ రిలీఫ్ ఇవ్వండి. ఎస్గ్రేషియా రూపంలో ఇచ్చేసేయండి, ఏదో సంథింగ్ యూ గివ్ అని పట్టుబడితే అప్పుడు చచ్చినట్టు ఇచ్చారు వీళ్ళు ఇట్లా. లేకపోతే ఇది కూడా వచ్చేది కాదు. ఎస్గ్రేషియా ఇస్ ఓన్లీ టెంపరరీ, అడ్ హాక్. ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ ఫీచర్. Our permanent relief is only pension updation as per RBI pattern. అది కాదండి, డిఏ న్యూట్రలైజేషన్ లో కూడా మనకు ఏరియర్స్ ఎవరా ఇది ఇచ్చారుగా. 100% న్యూట్రలైజేషన్ లో ఏరియర్స్ ఇవ్వలేదుగా, ఓన్లీ అక్టోబర్ నుంచి ఏదో ఇచ్చాడు అంతే. లేదు, 1/11/2022 నుంచి ఇస్తారు. 1/11/2022 నుంచి అది ఇస్తారనమాట. 100% డిఏ న్యూట్రలైజేషన్. అది మనకు ఓన్లీ అక్టోబర్ నుంచి జీతంలో ఇచ్చి కలిపాడు తప్పితే దాన్ని ఇంప్రూవ్ చేస్తారట. ఓకే, వీఆర్ ఆల్ విత్ యూ సార్, వీఆర్ ఆల్ విత్ యూ.
నేను మాత్రం ఎందుకంటే మీరు ఫైట్ చేసి పట్టించుకోకపోతే దీనికి దిక్కుముక్కు లేదు ఎవరు కూడా. ఆవిడ ఏదో ఒకటి చేసింది అనుకోండి, చాలా మంచి పని చేసింది, చాలా సంతోషం. ఇంకేంటి సార్, అందరూ బాగున్నారా? అంత ఫైన్. ఓకే. మీరు టూర్లో ఉన్నారా ఏంటి? లేదు, ఇంట్లోనే ఉన్నాను. ఒకసారి ఈ వరకు వారం రోజుల క్రితం చూడలేదు. వచ్చాను, విజయవాడ వచ్చాను, వచ్చి వెళ్ళిపోయాను ఇమీడియట్ గా వచ్చి. ఐ వాస్ దేర్ ఫర్ ఓన్లీ ఫర్ ఎ డే, దట్స్ ఆల్. ఓహో. పొద్దు నుంచి మళ్ళీ రాత్రి సాయంత్రం వెళ్ళిపోయాం. రండి, బెదవాడలో కూడా మీటింగ్ ఏమైనా కండక్ట్ చేయండి. ఎన్వి రావు వాళ్ళు ఏదో సర్క్యులర్ ఇచ్చారు. ఎన్వి రావు, ఇంకా బెదవాడలో హరినాథ్, ఇంకా ఏదో 4-3 పేర్లు రాశాడు ఆయన. ఓకే. అంటే వాళ్ళే ఏర్పాటు చేయాలనుకోండి మీటింగ్, అది కూడాను. ఓకే. ఈ ఆంజనేయ శాస్త్రి అసలు ఏదో ఆయనకి అదేంటి మనకు ఏదో వచ్చింది, గొంతుకి బాగుండలేదు, అసలు యాక్టివ్గా లేడు ఆయన. ఇదే దానికి మనకి అదేం వచ్చింది ఈ మధ్య 2020లో వచ్చింది, దాని పేరేంటి? ఏంటి? కాదండి, అందరికీ వచ్చింది కదా, అదేంటి గుర్తురా. మనం అప్పుడు షట్ డౌన్ చేశారు కదా, దేని గురించి? కోవిడ్. కోవిడ్ ఆయనకు కూడా వచ్చింది, ఆంజనేయ శాస్త్రి. అందుకని గొంతుకు ఏదో పోయిందిట అప్పుడు వచ్చినప్పుడు, సరిగా అని ఎక్కడ స్పందించినట్లేడు. ఎస్సీ జైన్ వాళ్ళు ఏబిఆర్ వెంకటాచలం గారే మొదలష్టం ఉండేవాడు. వాడు రిటైర్ అయ్యి కూడా వాడు ఎందుకండి బాబు, వాడేవాడు బార్గెనింగ్, ఏఐబిఏ వాడిని పెట్టుకోవడం ఏంటి, ఆడేంటి తమిళనాడు ఏంటి నా అబ్బా. ఓకే, అదేలేండి, అదే డిస్కరేజ్ చేశాను. ఓకే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వెరీ కైండ్ ఆఫ్ యూ. ఆల్ ది బెస్ట్.